సడన్ గా పక్కకి తిరిగి అన్నాడు, మేడం నేనే సత్యస్వరూపాన్ని అన్నాడు. ఇంకా నేను రిసీవ్ చేసుకోలేదు ఆ మాటని. మామూలుగా జోకులేస్తూ మాట్లాడుతున్న మనిషి పొద్దున్నే 6 గంటలకి, ఇంకా ఒక 5 6 ఉన్నాం అంతే. వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నారు, నేను చేతి పక్కన ఉన్నాను, భుజం పక్కన ఉన్నాను. పక్కకి తిరిగి, మేడం నేనే సత్యస్వరూపాన్ని. అవునా, ఏంటి ఈ సత్యమైన స్వరూపమా అంటే, అప్పుడు నుంచి నేను ఆలోచించడం మొదలుపెట్టాయి. ఏంటి సత్యస్వరూపము, నేనే సత్యస్వరూపాన్ని అన్నారేంటి అంటే, ఈ 2013లో జరగబోయేది, ఆయనకి ఎవరెవరికి ఏ రకంగా తన గురించి చెప్పాలనుకున్నారు, ఏం జరుగుతుందనేది ఇండికేషన్ ఇవ్వాలనుకున్నారు, అది ఖచ్చితంగా ఏదో రూపంగా ఇచ్చారండి. అలా ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళే ఆ క్షణం ఆ తుఫాన్లో కొట్టుకెళ్ళిపోకుండా ఈ రోజుకి నిలబడ్డారు.